ఆప్కి అదాలత్లో రాముడు కథలు చెబుతున్న మురారి బాపు గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన చాలా కన్సర్వేటివ్ అప్రోచ్ ఉన్న వ్యక్తి. మురారి బాపు గారు, ఈ ఆరోపణ యువతల నుంచి వచ్చింది. మీరు యువతల్ని వాట్సాప్ అసలు వాడొద్దని చెబుతున్నారు, ఫేస్బుక్ ఎక్కువ చూడొద్దని చెప్తున్నారు. ఇదంతా చాలా వేస్ట్ అని చెప్తున్నారట. ఇది కొంచెంగా వేస్ట్ కాదు, ఎంతో పెద్ద వేస్టే. రెండోదేంటంటే, నేను వాట్సాప్లో మాట్లాడొద్దని చెప్పలేదు, ఇదంతా చెయ్యొద్దని నేను చెప్పలేదు. ఇవాళున్న టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించటం వల్ల నేను ఆపను, అటువంటి విధంగా చెప్పటానికి నేను అటువంటి వాణ్ణి కూడా కాదు. నేను చెప్పినా ఎవరూ వినరు. నేను ఏమంటున్నానంటే 24 గంటలు దానిమీదే ఉండకండి అని. గంటసేపో అరగంటో దానికి రిజర్వ్ చేయమని. రాత్రిపూట సమయం ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయమంటున్నా, కానీ కంటిన్యూగా మీరు దాంట్లోనే ఉండకూడదుగా. అలా ఉన్నప్పుడు మీ బుర్ర ఎలా పనిచేస్తుంది? సత్సంగ్ కదా అది. సత్సంగా ప్రజలు అలా అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు అది సత్సంగా? ఎవరైనా నాకు చెప్పండి. వాళ్ళు లేదంటున్నారు. కానీ నిజానికి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్ దాని మీద డిపెండ్ అయి ఉంది అని. అవునా? ఇది సత్సంగా కూడా మారొచ్చు. ఏదైనా మంచి పాట వింటే ఇది సత్సంగా కూడా మారొచ్చు. ఒకవేళ కృష్ణమూర్తి పాట వింటే సత్సంగా కూడా మారుతుంది. ఒకవేళ ఓషో స్పీచ్ ఏదైనా వింటే అది సత్సంగా మారుతుంది. ఒకవేళ మురారి బాపు స్పీచ్ వింటే ఇది సత్సంగా ఖచ్చితంగా మారుతుంది. ఏదైనా ఒక మంచి మీటింగ్, ఏదైనా కొన్ని మంచి మాటలు వింటే ఇది సత్సంగా కూడా మారొచ్చు. ఏదైనా ఒక సినిమాలో వచ్చే మంచి డైలాగ్ విన్నప్పుడు ఇది సత్సంగా మారుతుంది. ఒకవేళ ఇండియాలో ఉన్న కళాచారాన్ని ఇది అవమానించకుండా ఉంటే ఇది సత్సంగా మారటానికి ఛాన్స్ ఉంది. ఇందులో సందేహమే ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడుంది? అంటే సమస్య ఎక్కడుంది? సమస్య ఇదే. అదేంటంటే 24 గంటల్లో నేను కూడా 24 గంటలు నా కథ వినమని చెప్పను. కథ ఫినిష్ అయిపోతుంది. అది వింటానికి ఎవరు రారు. దానికినే ఒక సమయం ఉండాలి కదా. సత్సంగ్కి 1 గంటసేపు లేకపోతే ఒక అరగంట ఉండాలని చెప్పారు. అరగంటైనా ఉండాలి కదా. ఏ విధంగా మనం అన్నిటికీ ఒక సమయాన్ని ఉంచుతున్నామో అదే విధంగా దీనికి ఉండాలి. 24 గంటలూ కాదు. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్న కంట్రోల్ చేయలేక వాళ్ల చేతికి దాన్ని ఇచ్చేస్తున్నారు. తర్వాత వాళ్ల బుర్రలోకి ఈ వేస్ట్ అంతా వెళ్లిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న మా మాట వింటలేదని చెప్తున్నారు. దాన్ని ఇచ్చిందే వాళ్లే కదా. బహుశా చాలా మంది మీ దగ్గరకొచ్చి ఈ విషయం మీద కంప్లైంట్ చేస్తుంటారు. అవును, చెప్తూ ఉంటారు. కానీ మీరు కూడా ప్రజలకి ఇలాగే చెప్తారు, ముందు ప్రేమించండి, ఆ తర్వాత వచ్చిన కథ వినండి అంటారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ప్రేమించకుండా భక్తి రానే రాదు. ప్రేమించకుండా సాధన. తర్వాత ఇది చెప్పటానికి నేనెవరో కాదు, మహర్షి రామానుజం గారి దగ్గరికి ఒక యువకుడు వెళ్ళాడు. నేను బాగా సాధన చెయ్యాలని అడిగినప్పుడు ఆచార్య గారు ఏమడిగారంటే, నువ్వు ఎవరన్నా ప్రేమించావా అని. అప్పుడు నేను ప్రేమించలేదని చెప్పాడు. నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పాడు. నా దగ్గర నీకు చోట్లేదు. ప్రేమ అనేది అది ఎంతో పెద్ద విషయం. కానీ ఇప్పుడు పెళ్లి కంపల్సరీ కాదు కదా. కోర్టే లివ్ ఇన్ రిలేషన్షిప్కి పర్మిట్ ఇచ్చింది కదా. ఎందుకంటే ఒకవేళ మనం రాముడి చరిత్రని ఒప్పుకుంటే అప్పుడు ప్రజలు ఏమంటారంటే, అనుమానం ఉన్న పేరుతో సీతని బయటికి పంపించేశాడు. ఇది ఇవాళ ఉన్న ప్రజలు పెడుతున్న తప్పు. ఆ సమయంలో రాముడు ఏమి చెయ్యాలో అదే రాముడు చేశాడు. తర్వాత ఇంతవరకు నేను చదివింది లేదు, ఇక మీద చదువుతాను ఆ కాలంలో ఉన్న గ్రంథాలను. ఇది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. కాని సీతమ్మని ఏ రోజూ తప్పు చెప్పలేదు. నేనెక్కడా చదవలేదు. దాంట్లో ఇద్దరికీ సంబంధం ఉంది. తర్వాత దానివల్లే రాజధర్మాన్ని రాముడు కాపాడాడు. ప్రజల ధర్మాన్ని నిలబెట్టారు, దాన్ని నిర్వహించారు. రాజంటే ఇలాగే ఉండాలి. ఒకరి మనసులో కూడా తప్పైన ఉద్దేశం రాకూడదు. తర్వాత రాముడు ఏమనుకుంటున్నాడంటే సీత ఆయన వేరే వేరే కాదని. అందువల్ల అక్కడ ఏ సమస్య లేదు. తర్వాత ఇప్పుడే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాని ఇక్కడున్న అన్ని సంఘటనల్నే ఈ యుగం, ఈ దేశ కాల సంఘటనతో చూస్తుంది. కానీ మీ కథలో మీరు చెప్తూ ఉంటారు, ఆ కాలంలో పుష్పక విమానం ఉండేది అని, అప్పుడు కూడా మిసైల్స్ ఉండేవి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉండేవి అని. అప్పుడు ఇవాల్టి ప్రపంచం దానికి రిలేట్ అవుతుంది కదా. అవును, ఖచ్చితంగా. దానికి సంబంధించిన విత్తనాన్ని ఇండియాలోనే వేశారని నేను చెప్తాను. కాని మనకున్న అలవాటు ఏంటంటే ఇక్కడ్నించి ఇక్కడున్న ముఖ్యమైన వస్తువులు అక్కడ్నించి తిరిగొస్తే మనం ఒప్పుకుంటాం. ఇక్కడ మనం దాన్ని పెరగనివ్వం. అప్పట్లో పుష్పకుండేది, దివ్యదృష్టి అనేది ఉండేది. సంజయ్ అక్కడున్నారు, మహాభారత పోరాటానికి కాపలాదారుడు.
ఇదంతా ఇక్కడి నుంచి ఈ టెలికాస్ట్ కళాచారం అంట అప్పట్లోనే ఉంది. ఇవన్నీ ఉన్నాయని మనం ఒప్పుకునే తీరాలి. కానీ ఈ కాలం వాళ్ళకి మీరు చెప్పే విషయం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చెయ్యొద్దు అంటే మీరు వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఏం చేయాలి? లేదు 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 లేదు, నేను ఎదిరించలేదు. నేను అస్సలు ఎదిరించలేదు. నేను దాన్ని సరిగ్గా ఉపయోగించుకోమని నేను చెప్తున్నాను. ఎలా ఎదిరిస్తాను? ఇవాళ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటేనే కదా. ఒకవేళ 25,000 మంది నుంచి 50,000 మంది నేను మాట్లాడేది వింటున్నారంటే దానికి నేను మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్లు యూజ్ చేయకపోతే ఎలాగ వాళ్ళ చెవుల్లోకెళ్ళి వినపడుతుంది? అటువంటి సమయంలో లైవ్ కాస్ట్ అవ్వకపోతే ఎలాగ నేను అంత రీచ్ అవ్వగలను? విజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇదే నా ఆశయం కూడా. ఇప్పుడు నాసాలోని శాస్త్రవేత్తలు చెప్పారు వాళ్ళు స్పేస్లో ఓం అనే శబ్దాన్ని రికార్డ్ చేశారట. అవును, ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను కూడా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఎంతో పెద్ద బిగ్ బ్యాంగ్ ఒకటి జరిగింది. ఆ నాదాన్ని నేను విన్నాను. అది ఓమే. అది వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎంతో అద్భుతమైన విషయం, చాలా మంచిది. అలా అయితే ఈ కాలంలో రాముడి చరిత్రకి ఈ కాలం యువతులకి అసలు లింక్ ఏంటిని చెప్తారా? నిజం, ప్రేమ, జాలి. శ్రీరాములు వారి నిజం. ఆ రాముల వారికి ఒక్కొక్కళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంది. తర్వాత రాముల వారికి జాలి. ఈ 3 సూత్రాలు కూడా ఎప్పటికైనా అవుట్ ఆఫ్ డేటు అవగలవంటారా? ఇందులోనే ప్రతి నిమిషం బ్రతకాలి. అందువల్లనే రాముడు పోయిన కాలంలో లేరు, రాబోయే కాలంలో లేరు, ఇప్పుడున్న కాలంలో ఉన్నారు. అందువల్లనే రాముడి చరిత్ర ఏ కాలంలోనైనా ఉండాలని నమ్ముతాను. మీరే చెప్పండి, ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు? ఒకవేళ ఈ కాలంలో ఏదైనా తండ్రి నువ్వు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో, 14 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళమని చెప్పారంటే? రాజ్యం అంటే ఇప్పుడు ఎవరి దగ్గరుందో చెప్పండి. చెప్పండి ఎవరి దగ్గరుంది? కాని రాముడి చరిత్ర వినేవాళ్ళు, రాముడి చరిత్రని ఒప్పుకునేవాళ్ళు త్యాగం చేయటానికి ఖచ్చితంగా దారి చూస్తారు. ఆ రాముడులాగా చేయకపోయినా పర్వాలేదు. కాని ఇది ఎంత పెద్ద విషయం. రాముడు తన అధికారాన్ని వదిలిపెట్టాడు. తర్వాత ఆ భరతుడికి దొరికింది, ఆయన కూడా దాన్ని వదిలిపెట్టాడు. ఇదంతా ఒక అద్భుతమైన ఉదాహరణ. లోకంలో ఇటువంటి చూడటం అనేది చాలా అరుదు. సార్, మీరు ఈ విషయం చెప్పండి, మీకు సంబంధించి మోడీ గారు అసలు మంచి పనులు చేశారా? ఎన్నో పనులు అయ్యాయి, జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి, జరుగుతాయి. కాని ప్రజలు ఎదురుచూసేది ఎలా ఉందంటే అందరూ ఎదురుచూస్తున్నట్లుగా నడుచుకోవటం చాలా కష్టం. చెయ్యగలం, కాని ఎలా చూసుకున్నా రాజకీయమే. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రాజకీయంలో ఉన్న ప్రజలు సామదాన దండభేదం చేస్తూనే ఉంటారు, అది వాళ్ల ఇష్టం. కాని మన ప్రథమ మంత్రి దేశభక్తిని ఎవరూ వేలెత్తి చూపిలేరు. మీరు ఒక్కో పల్లెటూరుకి తిరుగుతున్నారు, ప్రతి వీధి తిరుగుతున్నారు, స్వయంగా కలుస్తున్నారు. అప్పుడు ప్రజలు మీకు చెప్పుంటారు కదా ఎవరికి ఓటు వేస్తున్నారు, ఈసారి ఎవరు గెలుస్తారు అని. ఇలా చూడండి సార్, ప్రజాస్వామ్యంలో ప్రజల మాటనే ఎక్కువగా తీసుకుంటారు. కాని మనకి అన్నీ తెలుసు, ప్రజల ఓటుని మనం డబ్బు పెట్టి కొనగలం కూడా. ఆఖరి సమయంలో కూడా దాన్ని కొనగలం. మన రాముడి చరిత్ర కథలో ఉన్న రాజధర్మం అనేది ప్రజల అభిప్రాయం మీద ఇంకొక అభిప్రాయం ఉంది. దాన్ని సాధు అభిప్రాయం అని చెప్తారు. సాధు అభిప్రాయం దానికి ఎంత డబ్బిచ్చినా కొనలేం. కాని నేను గ్రామాల్లో తిరుగుతాను, గ్రామాల్లో ఉంటాను. కాని ప్రజలు ఎవరైనా మంచివాళ్లు వస్తే బాగుంటుందని అనుకుంటారు. కాని ఇంతవరకు నేను చూసిన దాంట్లో నా మనసుకి ఏమనిపిస్తుందంటే ఎవరైనా మంచి మనిషి వస్తే బాగుంటుందని. మిగతాదంతా చూసేవాళ్ల మనసుల్లోనే ఉంది. ఇంకా ఎవరు దొరకలేదా? ఉన్నాడే ఒక ఆయన, పనిచేస్తున్నాడుగా. మీరు ఇలా కూడా అన్నారట, విరిగిపోయిన మనసు అద్దం లాంటిది అని. సినిమా పాటలను బట్టి వాళ్ళ మనసుని చెప్తారా? తోరా మన దర్పణ कहलाए भले बुरे सारे कर्मों को देखें और दिखाए तो रमन दर्पण. తర్వాత ఈ సినిమా వాళ్ళని 2 మనసుల అర్థం ఉన్న వాళ్ళని చెప్పలేదు. మా తులసి గారు ముందే చెప్పారు, శ్రీ గురు చరణ్ సరోజ రజ నిజ మన్ ముకుర్ సుధార్. మీ మనసు ఒక అద్దం, అందుకే నేను పాడుతున్నాను.